అత్త మీద కోపం దుత్త మీద చూపించిందనే ఒక పాత సామెత ఉంటుంది. ఇప్పుడు షర్మిల గారి వ్యవహారం చూస్తే అదే గుర్తొస్తుంది. రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి ఒక రకంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ షర్మిల గారిని. ఆ రాజ్యసభ సీటు కోసమే కదా పార్టీ పెట్టి అన్ని రోజులు హడావుడి చేసి అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి చివరికి ఆ పార్టీని విలీనం చేసేశారు. తెలంగాణలో నడి రోడ్డు మీద కారులో వెళ్తుంటే ఆ కారుని పోలీసులు ఎలాగా క్రేన్తో పైకెత్తి తీసుకెళ్లిపోయారు పోలీస్ స్టేషన్కి, షర్మిల గారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండగానే. ఎంత అవమానం జరిగింది. తర్వాత ఆ పార్టీని కంప్లీట్గా విలీనం చేసేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇక్కడ ఏపీసీసీ చీఫ్గా కొనసాగుతున్నారు. దీని అంతటికి ఎందుకు? ఒక రాజ్యసభ సీటు కోసం. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు, ఎంతో కష్టపడ్డారు. అన్న మీద పోటీగా రాజ్యసభలోకి వెళ్ళి నిలబడి తన సత్తా, నా బలం ఇది, నా సత్తా ఇదని చూపించుకోవాలనుకున్నారు. చివరికి ఆ కాంగ్రెస్ ఏం చేసింది? కర్ణాటక కోటాలో ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చింది, ఇవ్వలేదు. ఓకే, తర్వాత ఇస్తారా లేదా అనేది ఒకటి. అయితే దాని మీద ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు, రాజకీయంగా విమర్శలు అయితే చేస్తారు. అయితే ఇప్పుడు దాని మీద మండిపడుతున్నారు షర్మిల. రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు సంబంధించిన విషయం మధ్యలో మీ అసహనం ఏంటి అంటూ మండిపడ్డారు. 12 ఏళ్ల ఎన్డీఏ వైఫల్యాలను ప్రజల ముందు పెడితే సమాధానం చెప్పలేక అర్థం లేని అంశాలు మాట్లాడుతున్నారు, ఇదేనా మీ సంస్కారం అంటూ ఆమె ఫైర్ అయ్యారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే పుండు మీద కారం జల్లే చేష్టలు పక్కన పెట్టి కాంగ్రెస్ తరపున లేవనెత్తిన కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై సమాధానం చెప్పాలి అనేది. నిత్యావసర ధరలు 300% ఎందుకు పెరిగాయో చర్చకు రావాలి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారో సమాధానం చెప్పాలి అనేది. ఓకే, అది ఎలాగా సమాధానం చెప్తారు ప్రజలకి? అయితే ఇక్కడ షర్మిల గారికి అన్యాయం జరిగిందా లేదా అంటే, పుండు మీద కారం జల్లే మాటలు మాట్లాడొద్దు అంటే, ఈమె ఆల్రెడీ గాయపడి ఉన్నారు వాళ్ళు చేసిన మోసంతో, ఇంకా మీరు కారం జల్లొద్దు అని చెప్పి చెప్తున్నారు డైరెక్ట్గానే. అంటే కాంగ్రెస్ పార్టీ తనను చీట్ చేసింది, ఇస్తానని చెప్పి మాట తప్పింది అనేది. మేబీ భవిష్యత్తులో నెక్స్ట్ ఏమన్నా అవకాశం వస్తే ఇంకొక రాష్ట్రం నుంచి అన్నాక, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అవకాశం లేదు, తెలంగాణ నుంచి ఇప్పుడులో మరి ఖాళీలు అవ్వు, తెలంగాణ నుంచి మొన్న అయితే అవకాశం లేదు, భవిష్యత్తులో వచ్చినా మరి ఒప్పుకుంటారా లేదా అనేది అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా కర్ణాటకలో అయిపోయింది, రేపు పొద్దున్న ఏమన్నా వస్తుందా కర్ణాటక? కేరళ నుంచి ఏమన్నా ఇస్తారా? ఎక్కడి నుంచి ఇస్తారు? ఇచ్చే అవకాశం ఉంది ఇంకా వేరే ఏ రాష్ట్రం నుంచి అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా షర్మిల గారు మరి పార్టీలో కొనసాగుతారా లేదా లేదు, మాట తప్పినా సరే నేను కాంగ్రెస్ పార్టీకి విధేయురాలుగా ఉంటాను, గతంలో మా నాన్నగారు పనిచేసిన పార్టీ కాబట్టి, ఇందులో ముఖ్యమంత్రిగా కొనసాగారు కాబట్టి నాకు కూడా ఎప్పటికైనా ఆ గౌరవం వస్తుందనే నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్తారా అనేది ఇంకా ఆమె ఇష్టం.